సంగతి ఏం చేద్దాం? రోజు రోజు పరిస్థితి చేయి దాటిపోయేటట్టుంది. మనం ఏదో చేయకపోతే పరిస్థితి చాలా మనమే ఫేస్ చేయాల్సి వస్తుంది. నువ్వు చెప్తావు, విన్నా చెప్తాడు, ఏదో తెలుసుకోండి. అసలు ఎక్కడికి వెళ్ళాడు? ఉదయం వెళ్ళాడు, దూరకు రాలేదు. ఈ స్ట్రెస్ సైకిల్ అంతా బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి అసలు? ఏం చేయాలండి? మీరే చేయాలండి. మా కుటుంబాన్ని మీరే పెద్ద. ఏం చేసేది ఏముంది? మా అన్నయ్య ఉన్నాడు కదా, రామకృష్ణ, అన్ని చూసుకుంటాడు కదా. వాళ్ళిద్దరిని ఏదో వ్యాపారం చేసుకోవటం, ఏదో మంచిగా పని చేసుకోవడం చెప్పి బాగుంటుంది. ఏ రామకృష్ణ వచ్చినట్టున్నాడు, వెళ్ళు నీ తమ్ముడు. ఒకసారి ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏం చెప్పాలి? నీకు ఇంతేనా బాగుపడవు నువ్వు? అసలు ఏది నీ పద్ధతి? ఏం చెప్పావు, ఏం చేసావు బావా? ఇవేదనగా ఈడోడు నీ ఇంకోడు. ఏ బాబా ఇది బయటికి వెళ్ళా, అదే ఉన్నారు నీవు ఏమంటారా? అసలు ఏమైంది వీడికి? తాగుడికి ఇలా అలవాటు పడ్డాడు. ఉమా, నీకు అసలు ఏమీ తెలియదు. అది తాగుడు కాదు, అంతకంటే ప్రమాదకరమైన మాదక ద్రవ్యాల్లో ఎరపడి ఉన్నాడు రామ్. అసలు ఈ మాదక ద్రవ్యాల బారిన పడి యువత, దేశం అంతా ఎంత నాశనం అయిపోతున్నారు. వయసుని నాశనం చేసుకుంటున్నారు, భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు. అసలు ఏం చేయాలి అసలు ఎవరికి అర్థం కావట్లేదు. అసలు తలకాయ నొప్పి అయిపోతుంది. అసలు పోలీసులు ఏం పట్టించుకోరా ఈ విషయం? ఎందుకు పట్టించుకోరా? పోలీసులు, ప్రభుత్వాలు, గవర్నమెంట్ ఎన్ని చర్యలు తీసుకున్నా ఈ గంజా యువతి, కొకైన్, యానాయిడ్, బ్రౌన్ షుగర్ రకరకాలుగా అసలు ఈ దేశంలోకి రకరకాలుగా హోటల్స్, పప్పులు అన్ని రకాలు తీసి యువతను నాశనం చేసేస్తున్నారు. చివరి పల్లెటూరుల్లో కూడా గంజాయిని అలవాటు చేసి మొత్తాన్ని నాశనం చేసేస్తున్నావు. మరి దీన్ని ఎవరు ఆపలేరా బావా? నువ్వు ఎందుకు ఆపలేరు రామకృష్ణ? ప్రభుత్వం వాళ్ళు కఠినమైన చర్యలు చేసి ప్రతి టౌన్లో, ప్రతి పల్లెటూరులో ఒక మంచి టీంని, ఎస్ఐని, పోలీసుని పెట్టి ఈ ఏదైనా అరాచకాలు జరగకుండా ఎక్కడ చాలా జాగ్రత్త చేసుకుంటేనే అప్పుడు కానీ అద్దులోకి రావు. అప్పుడు దాకా ఎవరు ఏమి చేయలేని విషయాలు ప్రభుత్వాలే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి పట్ల. ఏం బావా, ఇంట్లో అందరూ నన్ను స్టైల్ చెబుతున్నారండి. నువ్వు చేసిన వేషాలన్నీ చాలే గాని ముందు లోపలికి వెళ్ళు. అక్క మూసుకో, ఏదేగానే ఏం మాట్లాడుతున్నావు? చిన్న పెద్ద లేకుండా ఏం చేస్తున్నా అసలు నువ్వు? మాట్లాడితే అర్థం అవుతుంది నీకు? ఏం బావా బావా? బావ మీద చెయ్యేసేంత వాడవయ్యారు అప్పుడే. కూడా ఏం చేస్తున్నావు? ఆడవాళ్ళకి చేస్తావు ఎందుకు మనసుగా? బావా బావా ఏమైంది బావా? ఏమైంది బావా? బావది బావ బతుకు కొడతాడు. నువ్వేత్రయ్యా చావు కోరేవు. రాము 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 ఇప్పుడు నేను మంచి దారిలో నడపాలని చూశాడు బాబా. కానీ నువ్వేమో ఈ మొత్తం మంది దారి చూసుకున్నావు. ఒకప్పుడు నాన్న, ఒకప్పుడు తాత, ఇప్పుడు నువ్వు ఇదే మాదక ద్రవ్యాలపై మన కుటుంబాన్ని సరే నాశనం చేసేవాళ్ళు అనుకున్నారు. బావా నన్ను క్షమించు బావా. అక్క తప్పు అయిపోయింది అక్క. ఈ రోజు నుంచి ఈ మాదక ద్రవ్యాల జోలికి వెళ్ళను బావా. నేనే కాదు బావా, నాతో పాటు ఇంకో 100 మందినైనా మారుస్తాం బావా. నన్ను క్షమించు బావా. అక్క క్షమించక్క. బాయ్ బావా. బాయ్ అక్క. బాయ్ పిల్లలు. బాయ్ అన్నయ్య. ఈ విధంగా రాము బాగుపడతానంటే ఆ దేవుడు నేను ఎప్పుడో కోరుకునేవాడిని. నాకు ఈ దెబ్బ ఎప్పుడో తగ్గించాయా. వానికి చాలా సంతోషంగా ఉంది రామకృష్ణ. రాము బాగుపడ్డాడు. నేను ఎప్పటి నుంచి కోరుకుంటూ కూడా అదే. మనం కూడా రాముతో పాటు సమాజంలోకి వెళ్ళి ఈ మాదక ద్రవ్యాలు జరిగే నష్టాలు, కష్టాల గురించి తెలియజేసి దాన్ని మనం ఈ విధంగా గవర్నమెంట్ ఈ విధంగా చేరదీయడం. మనకు మాదక ద్రవ్యాలు వద్దు, మన భారతదేశ భవిష్యత్తే ముద్దు. నో డ్రగ్స్, ద నెంబర్ 1 ఇండియా ఇన్ ద వరల్డ్.